ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు వారి జీవితాలని నాశనం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏదైతే జీవితాలు నాశనం అయిపోతున్నాయో దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయారు. ఈరోజు తెలుసా, దేవుని యొక్క ఆజ్ఞలు అనేది మర్చిపోయారు. అసలు ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు. ఈరోజు ఎంతసేపటికి దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు, ఏ ఆశీర్వచనం వస్తున్నాడో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతిరోజు వారు జీవించే జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేదా అనే ప్రశ్నకు ఒకసారి సమాధానం మీరు చెప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పిన దాని ముందే ఉంటుంది ఏంటో తెలుసా? దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు, దేన్ని? ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, ఆజ్ఞలు పాటించేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నవాడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. లేనివాడు గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు మన జీవితంలో ఆజ్ఞలు ఎందుకు పెట్టారు చెప్పిన ఒక ఉదాహరణగా చెప్తాను వినండి. కొన్నిసార్లు మనం వెహికల్స్ రోడ్ల మీద, బైక్ మీద కానీ కార్ మీద కానీ వెళ్ళేటప్పుడు